ట్రిప్ పోతున్నా మాల్కి. లాస్ట్ టైం బాయ్ చెప్పేసి పోతున్నా. వచ్చేలోపు 50K సబ్స్క్రైబర్ తీసుకొని వస్తా. బాయ్ బాయ్ బాయ్. సెండ్ ఆఫ్ ఇయనికి మా వాళ్ళు వచ్చారు. యాక్చువల్లీ ప్లాన్ వాడి చేసిండు, నన్ను ఒక్కడిని పంపిస్తారు ట్రిప్కి. ఇదేందో అర్థమవుతలేదు. దోశ అంటే ఇట్లనే ఉంటుంది. ఇప్పుడే బస్ ఎక్కినాం చెన్నైకి పోదామని. బాగుంది బస్ మొత్తం, ఇంటీరియర్ అది ఇది. యాక్చువల్లీ దీనికి రేటింగ్ తక్కువ ఇచ్చారు. రేటింగ్ తక్కువ ఇస్తే బాగుండదు అనుకో, మంచిగా చల్లగా. ఇంకా నైట్ అంతా ఇవన్నీ తినుకుంటూ కూర్చోవాలి. మాల్ లైట్గా సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం వ్లాగింగ్ కాబట్టి. ఇక చెన్నై పోయిందో సెట్ అయిపోతాడు. యా ఫస్ట్ టైం బస్ ఎక్కినా కానీ అంత బాగానే ఉంది, కానీ జర్నీ చూసి గుద్దుగుడ్డదని భయం అవుతుంది. జర్నీ ఫస్ట్ టైం బస్ అంత లాంగ్ ఎంత ఈజీగా 700 14 hours 14 hours. నాకేదైనా అయితే వీడే పూజుడు, నేనే బాధితుడు, వాడే బాధ్యతుడు. ఇంకోటి నా ఫోన్లో ఛార్జ్ లేదు, ఇక్కడేమో ఛార్జ్ ఎక్కుతలేదు. ఏమంటే వాడు తమిళ్లో మాట్లాడుతాడు, నేను తమిళ్లో మాట్లాడతాడు చచ్చిపోతాడు. అట్లా తమిళ్లో మాట్లాడతాడు. వాళ్ళు తమిళ్లో నేను ఈడ మాట్లాడాను, చిన్న మీదనే మాట్లాడదాం. చెన్నై వెళ్ళినాకనే కన్ఫర్మ్ కరెక్ట్ అంటే కరెక్ట్ మనకు ల్యాండ్లో దిగంగానే నాకు వచ్చేస్తుంది లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ. ఇట్లా దిగి టక్ మని మాట్లాడేస్తాం. ఆయన మాత్రం మాట్లాడా, నేను ఇటు సైడ్ అనుకుంటా. మేము బస్ ఎక్కి 1 hour పైన అయింది, ఇప్పటిదాకా ఛార్జ్ ఎక్కుతలేదు. ప్లస్ మాకు ఆకలి అవుతుంది. ఏదైనా తిందామంటే ఎక్కడ ఆపాల్సి వస్తుందని చెప్పి భయంతో నేను తింటలేను. మావాడు పన్నాడు, లూడో ఆడదామన్నాడు. 2 కోట్లు బెట్టింగ్ అన్నాడు. నవ్వుతున్నాడు కానీ వాడు ఆడతలేడు. ఇది అసలు న్యాయం ఇది? సరే 3 కోట్లు బెట్టింగ్ ఆడదు దాని రా. హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తున్నాడు. వీడు పైన కిందకి అవుతున్నాడు. బస్ నిద్ర వస్తలేదు, అయినా ట్రై చేస్తున్నాడు. ట్రైంగ్ టు స్లీప్. మళ్ళీ ఇద్దరే పడతలేదు రా. నాకు తెలిసి మనం చెన్నై పోయేలోపు పండుకోము. అందుకు టైంపాస్ నేను పంటాం. సీజన్ టేకింగ్ వీని వీర ప్రతాపం. ఇప్పుడు కదా గుడ్ నైట్. బాగుంది రోడ్ ట్రిప్. ఫస్ట్ టైం ఇట్లా బై రోడ్ వెళ్ళడం మంచి కంఫర్ట్ ఉన్నది. బాగుంది. ట్రైన్లో పోయిన దానికన్నా బెటర్గా ఉంది. మావాడు ఇంకా లేవలేడు, నైట్ అంతా పన్నాడు ఇప్పటిదాకా. అదృష్టవంతుడు. కాకపోతే బస్ వాడు ఎక్కడ ఆపుతలేడు. మొత్తం నైట్ అంతా జర్నీ చేసి వాడు ఇప్పుడు టిఫిన్ కాపిండు. మేము పళ్ళు దొంకలు అర్థమవుతలేదు. అది కూడా వాడికి పోయి తిడితే అప్పుడు స్టార్ట్ చేసిండు. అది వాష్రూమ్ లోపల ఉన్నాయి. ఇక్కడ మాకాడ బ్రష్లెట్ అండ్లు సిగ్గుబాటు మావాడు వీడియోలు చేస్తుంటారు. వాడు బ్రష్ ఇప్పుడే చెన్నైలో పెట్టినాం. అడుగు బాగుంది మొత్తం. సరే మాది ఎక్కువ ఎండలు అన్నారు కానీ మరీ అంత ఎక్కువ ఎండలు నార్మల్గా ఉంది. ఇక ఇప్పటి నుంచి ఇక రూమ్ బుక్ చేస్తున్నాం. అయితే ఏదో చూసి సాయంత్రం మెరీనా బీచ్కి వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ వెళ్దామా? ఈవినింగ్ కొంచెంసేపు ఆగి ఎండ తగ్గినాక వెళ్ళిపోదాం. మెరీనా బీచ్లో కలుద్దాం. మస్తుంది లొకేషన్. వీడియోలు తీస్తుంటే అందరూ మమ్మల్ని చూసి భయపడుతున్నారు, ఏం చేస్తారు ఇలా అని చెప్పేసి. కానీ మా ముఖాలు అంత డేంజరస్గా ఏం లేవే. మేము రూమ్ కోసం లెంగుతున్నాం. ఒక యదవ ఈ గలీలో బొమ్మన్నాడు, ఈ గలీలకు వస్తే అసలు ఏం లేదు. ఏషియన్ పెయింట్స్ ఉంది రూమ్స్లో. ఏం చేయాలో చూడాలి. ఇంకా
ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది అంకుల్ నీ యార్ ఫ్యాన్ విజయ్ ನಾನು రజనీ ఫ్యాన్ ఫస్ట్ కమల్ ఫ్యాన్ నరసింహ తమిళ్లో అంటారు నరసింహ నరసింహ తమిళ్లో పడియప్ప నా முதல் பார்த்த ஃபிலிம் படையப்பா செம்மையா இருக்கு உன்னோட ஆட்டோவில் கூலாக இருக்கு అంకుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అంకుల్ అల్లు అర్జున్ తెలియమా ఆయనకు అల్లు అర్జున్ యారవన్ అల్లు అర్జున్ చాలా తెలుగు తెలుగు హీరో సంజీవ్ చిరంజీవి మాప్ల చిరంజీవి మాప్ల ஆந்திராவில் அவனுக்கு பெரிய ஃபேன் ஃபாலோயிங் இருக்கு 2000 crore பாகுபலி ரெக்கார்ட் பிரேக் பண்ணிட்டு రాదు కాబట్టి ఆడు చెప్పిండు మంచిగా ఉంది